కథ ఒకటి, అవును సార్, అవును. తర్వాత వేద చందమామ కథ ఒకటి, రైట్ సార్. శ్రీరాముడు బాణం అదో చందమామ కథ అవును సార్, కదా. ఈ మూడింటిని స్క్రీన్ ప్లేలోకి తీసుకురావడమే మిరాయి అవును సార్, కరెక్ట్. కదా. దీనికి మీరు ఏదైనా ఒక పాపులర్ అంటే బికాజ్ యూఆర్ అన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ ఐఎమ్ ఆస్కింగ్, అంటే మనకి స్క్రీన్ ప్లేలో వండర్ఫుల్ ఫిల్మ్స్ ఉన్నాయి సార్. వరల్డ్ సినిమాలు సార్. ఏం సార్, సార్. వాటిని ఏదైనా అడాప్ట్ చేసుకున్నారా, లేకపోతే ఈ కథకి ఇది ఇలాగే ఉంటుందని మీది ఆర్గానిక్ స్క్రీన్ ప్లే సార్ ఇది? ఆర్గానికే సార్. కాస్త గమనిస్తే దీన్ని గైడ్ చేసింది నేను నిన్న చెప్పినట్టు వాల్మీకి ఏదైతే రచనా విధానం ఉందో రామాయణం, అది అడాప్ట్ తీసుకున్నది సార్. చాలా దగ్గరలో ఐ మీన్ ఐ ఓ టు హిమ్ బిగ్ టైమ్ దట్ డివైన్ ఎంటిటీ బ్రహ్మర్షి వాల్మీకి. నేను పూర్తి రామాయణం, సంపూర్ణ రామాయణం ఆయన రాసింది చదివితే ఎక్కడెక్కడైతే ఎట్లా చేయొచ్చు అన్నప్పుడు మీకు జగపతి గారి ఎంటైర్ క్రూ కానీ, అక్కడికి ఆమె రావడం కానీ, వాళ్ళ సేన ఈయనకి హెల్ప్ చేయడం కానీ, మళ్ళీ ఇదంతా ఇది కిష్కింధకాండ ప్రయాణంలో ఏదైతే జరుగుతుందో శ్రీరాముడు లక్ష్మణుడు వెతుక్కుంటూ వచ్చినప్పుడు దట్ పర్టికులర్ పార్ట్ ఐ అడాప్టెడ్ సార్. రామాయణం చదివారా మీరు? చదివాను సార్. ఏ రామాయణం? సి రాజగోపాల్ గారిదా వాల్మీకి? వాల్మీకిదే. ఓకే, అదే ప్రామాణికం, అదే హెల్ప్ చేసింది సార్. అది మీరు మరొకసారి చూస్తే సీతను ఏంటి అలా వదిలేశారు సినిమాలని? ఇంత రామాయణం చదివి సీత క్యారెక్టర్ లేదు సినిమాలో. అదే ఇప్పుడు అక్కడ సీతగా మీరు ఇక్కడ చూడాల్సింది వేరే ఏమో, 9వ గ్రంథం ఏమో. అంతేనా? అంతే. మంచి స్టేట్మెంట్. బట్ యాంటగనిస్ట్ గా కనిపించిన క్యారెక్టర్ సార్ మనోజ్ చేసింది కానీ, లేకపోతే వేద క్యారెక్టర్ తేజ కానీ, ఇవన్నీ కూడా చాలా ఎక్స్ట్రాడినరీలీ బిల్ట్. అవును సార్. దానికి చాలా ఎంత వర్క్ జరిగి ఉంటుందా, కరెక్ట్, ఫౌండేషనల్ వర్క్ అనిపిస్తుంది. అవును సార్. లేకపోతే మీరు సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ అయితే సార్ మీరు ఎందుకు 9th బుక్ గురించి అసలు వాడు తాపత్రయపడలేదుగా? వాడు యాంటగనిస్ట్ సార్ తాపత్రయపడ్డాడు అక్కడ. వాడు వాడు 10 సంవత్సరాల నుంచి చెప్తున్నాడు కదా సార్. వాడికి దొరకదు అని వాడికి తెలుసు, ఇది అంబిక దాచిందని తెలుసు కాబట్టి ఒక అమ్మాయిని పెట్టి వెతికించడం ఇది ఈజీగా అయ్యే ప్రాసెస్ కాదు, అంబికలాగే ఆలోచించాలి అని చెప్పేసి ఆమె ఆశ్రమం కనుక్కోవడానికి అమ్మాయిని పెట్టి ఆ అమ్మాయితో బుక్ కనుక్కునే ప్రాసెస్ వాడు ప్యారల్ గా చేస్తాను ఉన్నాడు. జగపతి బాబు డైలాగ్ ఉంది కదా, నువ్వు అది మాత్రం దాని గురించి నాకు తెలియదు అని చెప్పేది. ఎవరికి తెలియదు, అది కేవలం ఎవరికి తెలుస్తుంది అంటే నాకు నా కొడుక్కి తెలుస్తుంది, ఇంకెవరికి తెలియదు అని చెప్పేసి ఆమె ఇట్ ఈస్ పజిల్, ఆ పజిల్ లాగా దాచిపెట్టేసింది ఆమె. సో అతను ప్యారల్ గా ఎప్పటి నుంచి లాస్ట్ 24 years నుంచి వెతుకుతూనే ఉన్నాడు ఆ బుక్ కోసం. ఆ యాంగిల్ కూడా మీరు సెకండ్ హాఫ్ లో దాన్ని పెద్ద డిస్కస్ చేసినట్టుగా అనిపించలేదు. ఇట్ వెంట్ లైక్ ఏ వార్ బిట్వీన్ ది యాంటగనిస్ట్ అండ్ ది ప్రొటగనిస్ట్. అంటే ఫస్ట్ హాఫ్లో ఎలాగ ఎస్టాబ్లిష్ చేశాను సార్. మీరు మనోజ్ మాట్లాడేది గమనిస్తే అక్కడ కానీ, తర్వాత సెకండ్ హాఫ్లో ఫైట్ అయిపోయిన తర్వాత కానీ, సెకండ్ హాఫ్ ఓపెనింగ్లో ఫైట్ అయిపోయిన తర్వాత వచ్చి వాడు ఇంకా ఎందుకు బతుకున్నాడంటే ఐ నో దట్ వాడే దానికి దారి, అందుకే వాడు ఇంకా ఊపిరి తీసుకుంటున్నాడు. ఒకసారి ఎప్పుడైతే వాడు బుక్ పట్టేసుకుంటాడో దెన్ ఐ విల్ కిల్ హిమ్, అతను చెప్పేది అదే. సో ఆయన పాయింట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఎప్పుడు 9th బుక్ మీదే ఉంది. అదైతే ఇట్ ఈస్ క్లియర్లీ ఎస్టాబ్లిష్డ్ సార్. అంటే మనోజ్ గారి డ్రైవ్ అయితే అది ఇట్ ఈస్ అక్కడ వదిలేయడం ఏం జరగలేదు సార్ నాకు తెలిసి. ఆర్ యూ రియల్లీ సాటిస్ఫైడ్ విత్ ది క్లైమాక్స్ అండి? క్లైమాక్స్ ఇంకా ఏం చేసి ఉండొచ్చు అంటే ఇన్ఫినిటీ వార్ లాగా చేసి ఉండొచ్చు సార్. అంటే ఇప్పుడు అంటే అదొక వర్షన్లో రాయడం జరిగింది. ఇప్పుడు మహాబీర్ సేన ఉంటుంది, ఆ తర్వాత ఇప్పుడు జగపతి గారి సేన ఉంటుంది, వాళ్ళిద్దరికి ఫైట్ పెట్టి ఉండొచ్చు. బట్ వీళ్ళిద్దరు ఫైట్ ఏదైతే ఉందో, నాయకుడిది ప్రతి నాయకుడి ఫైట్ ఏది ఉందో అది ఇంటాక్ట్ సార్, యాజ్ ఈజ్ ఉంది. అది జరుగుతున్నప్పుడు ప్యారల్గా వాళ్ళ ఫైట్ మీరు అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్లో చూస్తే ఏదైతే 2 సేనల మధ్యలో ఫైట్ లాగా ఏదైతే ఉందో, ఈవెన్ అది కూడా రామాయణం నుంచి అడాప్టేషన్ లాగే చేద్దాం అనుకున్నాం అన్నమాట. వానర సేనకి రావణ సేనకి ఫైట్ లాగా చేద్దాము అనుకున్నాము. బట్ ఏదైతే దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టే కన్నా ఏదైతే అమ్మ త్యాగం పే ఆఫ్ ఉందో అది గ్రావిటీ ఎక్కువ ఆల్రెడీ ఉంది అని చెప్పి ఫీల్ అయ్యి దాని మీద కదా. సో ఇలా దీనికే మనం దాని మీదే ఎండింగ్ తీసుకురావాలనుకున్నారు. బట్ ఫ్రీ ఎండింగ్ వదిలేరుగా. అవును. అదేంటి మరి? కాదు, ఫ్రీ ఎండింగ్ ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోనే చిన్న పారాడాక్స్ లేదా వాడికారు మీ థాట్లో ఉండే సెల్ఫ్ కాంట్రడిక్షన్ అన్నది కనిపిస్తున్నది. మళ్ళీ దానికి ఫ్రీ ఎండింగ్ వదిలేరు. ఈ ఫ్రీ ఎండింగ్ అంటే మీరు రానాగర్ సింగ్ గురించి మాట్లాడుతున్నారు అంటే వాటి కోసం అది కమర్షియల్
అంటే దీనికి పొటెన్షియల్ ఉంది కదా సార్ అండి. 9 పుస్తకాలు తర్వాత దాన్ని కాపాడే ఒక ఆయుధం, అది డైరెక్ట్గా దేవుడు ఆయుధం అయినప్పుడు దానికోసం కావాలనుకునే వాళ్ళు ఇంకొక దగ్గర ఉంటారు కదా. అది ఇక్కడి నుంచి రావచ్చు, రీఇన్కార్నేషన్ కావచ్చు, రివెంజ్ కోసం. సో అలా ప్లాన్ చేయడం జరిగింది సార్. సో అంటే మీరు చెప్పింది దాని ప్రకారమే మీరు అక్కడ యూ డిడ్ నాట్ వెరీ సీరియస్లీ అటాచ్ యువర్ సెల్ఫ్ టు ది కంటెంట్ యూ డిరైవ్డ్ ఎట్ ది ఎండ్. ఎట్ ద ఎండ్ అంటే మీరు అనేది పోస్ట్ క్రెడిట్స్ అంటున్నారా, లేకపోతే ఆర్ ద క్లైమాక్స్? లేదు సార్, క్లైమాక్స్ క్లియర్ రెడీ మచ్ సాటిస్ఫైడ్. ఎస్ ఎస్. ఓకే, ఇదే రాద్దాం అనుకుని అదే రాశారు, అదే తీశారు. నేను ఇంతకు ముందు అడిగిన క్వశ్చన్లో కూడా చెప్పే కదా, ముఖ్యంగా 3 బాటిల్ నెక్లు, ఆ 3వది ఇదే సార్. అండ్ క్లైమాక్స్ అదే కన్క్లూడ్ అన్నది. ఎస్ ఎస్, ఎలా ముగించారు? ఆ త్యాగంతో పాటు ఇంకా అమ్మలాగా నేను కూడా త్యాగం చేసి జనాలను కాపాడాలి అనుకున్నప్పుడు డైరెక్ట్గా దైవాంశే ఆయుధ రూపంలో వస్తుంది అని చెప్పడం అనేది ఇట్స్ అ వెరీ సాటిస్ఫైడ్ క్లైమాక్స్ అండి. అండ్ దాంతో వీఆర్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ విల్ హిట్ ద పుల్సై. అదే డైరెక్టర్ గారితో నేను మాట్లాడినప్పుడు ఆయన మేమంతా పాత సినిమాల ఇన్స్పిరేషన్ తీసుకున్నాము సార్, పాతాళ భైరవి, జగదేగుడు కథ, ఇలాంటివన్నీ తీసుకున్నాము. అండ్ రామ్ గోపాల్ వర్మ గారి తాలూకా ఆ బ్లాక్ కామెడీ ఉంటుంది కదా, అది కూడా అని చెప్పి దాని మీద మీ కామెంట్ ఏంటి సార్? అంటే వాటి తాలూకు రిప్లేస్మెంట్ లేదా రిప్లికా లాగా మీకు అనిపించిందా కంప్లీట్ అయిన తర్వాత, లేకపోతే నో సార్ ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని చెప్పగలరు? ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని చెప్పలేను సార్ నేను, అది కానే కాదు. ఇప్పుడు నాకు నచ్చే మొదటి 5 చిత్రాలు టాప్ 5లో ఉండేవి భైరవ ద్వీపం, అమ్మోరు కంపల్సరీ ఉంటాయి. సో నా మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. అండ్ తెలుగు వాళ్ళు, యాజ్ అ తెలుగు ఆడియన్, మీ యాజ్ అ తెలుగు రైటర్, చిన్నప్పటి నుంచి వాటి ప్రభావంగానే వాటిని చూడడానికి ఇష్టపడడం కానీ, అది సర్వసాధారణంగా నేను ఏమంటారు ప్రతినిధిని తెలుగు వాళ్ళందరికీ అనుకుంటే, సో వాళ్ళు కూడా అలాగే చూడడానికి ఇష్టపడతారు అనేది నా నమ్మకం, నా దర్శకుడి నమ్మకం కూడా అదే. అండ్ ఇట్ హెన్స్ ప్రూవ్డ్. ఇప్పుడు మీరు చూస్తే కూడా ఆ రకంగా ఆ తోవలో వెళ్ళాను తప్పించి ఇది నాట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అయితే కాదు సార్. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కాదు సార్. మీరు అదే జగదేగుడి ఎట్లా సుందర చూసినా, లేదు అంటే భైరవ దీపం చూసినా, ఇట్లాంటి తోవలోనే వెళ్ళి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.